హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఈ తీసుకున్న వాటర్లోకి ఎగ్స్ని ఇలా క్లీన్గా కడుక్కొని బౌల్లో వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పై పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికేలోపు వీటి కోసం ఎల్లిపాయ పొడి చేసుకుందాము. అందుకోసము వెల్లుల్లి, పసుపు, కారం, సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇదిగోండి, ఇలా ఎగ్స్ అయితే మొత్తం అన్నీ బాయిల్ అయిపోయాయి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోవాలి. ఈ ఎగ్స్ కొంచెం చల్లారిన తర్వాత వీటిపై ఉన్న బొప్పి అంతా తీసి పెట్టుకోవాలి. ఇలా బొప్పి తీసుకున్న ఎగ్స్ని మనము చిన్న ముక్కలుగా ఇలా పీసెస్గా చేసుకోవాలి. నేనైతే ఎల్లో అండ్ వైట్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పొడి మరియు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వైట్ ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఎందుకు స్టవ్ ఆఫ్ చేసుకున్నానంటే, స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే ఇది ఎల్లిపాయ కారం కదా అండి, త్వరగా మాడిపోతుంది అనేసి నేను ఆఫ్ చేసుకున్నాను. తర్వాత ఎల్లో ఎగ్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఉన్న ఎల్లో అయితే కారం పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.